బాగుందా లేదంటే బాగాలేదు? సీజన్ మంచిగానే ఉంది బ్రో. మంచిగానే రన్ అవుతుంది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంది. సో, నిఖిల్ నా ఫేవరెట్ కంటెస్టెంట్. సో, మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. ముందు గూడా మంచిగా పర్ఫార్మ్ చేస్తున్నాడని నేను చెప్తున్నా. సో, మంచిగానే చిల్ అవుతున్నాం బ్రో. అంటే సీజన్ ఫ్లాప్ అయ్యేటట్టే కనిపిస్తుంది పబ్లిక్ అంటున్నారు కదా, మీకేముందా, మీకు ఎలా ఉంది సీజన్ ప్రీవియస్ సీజన్తో కంపేర్? మాక్సిమం ఫ్లాప్ అయితే అవ్వకపోవచ్చు. కానీ మిగతా వాటితో కంపేర్ చేస్తే కొంచెం డల్‌గా అనిపియవచ్చు. ఎందుకు మెయిన్గా డల్ అనిపించడానికి reason? ఎంటర్‌టైన్‌మెంట్ కంటెస్టెంట్స్ ఎవరు లేరు పెద్దగా. అండ్ ఆల్సో తెలిసిన కంటెస్టెంట్స్ కూడా ఎవరు లేరు. తెలుగు వాళ్ళు కూడా లేరు అందులో. సో, ఫ్లాప్ అవ్వచ్చని అంత. ఆ! ఓకే. మరి లేడీస్లో ఎవరు బాగా ఆడుతున్నారు అనిపించింది? నాకు నైనిక మంచిగా ఆడుతుందని అనిపిస్తుంది బ్రో. మిగతా లేడీస్ కంటెస్టెంట్స్‌తో కంపేర్ చేస్తే నైనిక ఈజ్ గుడ్. ఓకే. అంటే ఇంకెవరన్నా ఆడుతున్నారు లేడీస్లో బాగా? సీత, విష్ణుప్రియ లేదా సోనియా? సోనియా ఈజ్ గుడ్ బ్రో. అంటే సోనియా బట్ సోనియా డల్‌గా కనిపిస్తుంది కానీ కొంచెం మెచ్యూర్‌గా ఆడుతుందని నాకు అనిపిస్తుంది. నా ఇంటర్నల్ ఒపీనియన్ బ్రో అది. అంటే సోనియా నిఖిల్‌తోని అండ్ అలాగే మన పృథ్వీతో మళ్ళా అన్న అనింది కదా బ్రో మళ్ళా. కవరింగ్. కవరింగ్‌కో మళ్ళీ ఏందో తెలీదు కానీ ఆమె నిఖిల్‌తోనే కాకుండా కూడా రీసెంట్‌గా పృథ్వీతో కూడా కొంచెం చేతు గడ్డాట్. ఎలా అనిపిస్తుంది ఆ విజువల్ చూస్తుంటే? ఓకే అంటే ఏం చెప్తాం బ్రో. ఏ మేబీ స్ట్రాటజీస్ అవ్వచ్చు. వాళ్ళతో ఉంటే కొంచెం కొంచెం ఎంటర్టైన్ అవ్వచ్చు. ఆడియన్స్ కూడా చూస్తున్నారు కాబట్టి ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు అని కూడా అనిపిస్తుంది. హౌస్‌లో ఇరిటేటింగ్ అనిపించే కంటెస్టెంట్ ఎవరు? ప్రేరణ బ్రో. ఎందుకు ప్రేరణ? ఎందుకంటే కొంచెం నోరు వేసుకుంటుంటుంది అందరిపైన ఎక్కువ. సో అందుకు. ప్రేరణ అరిసినా సరే గేమ్ బాగానే ఆడుతుంది కదా. గేమ్ బాగానే ఆడుతుంది కానీ మిగతా వాళ్ళ గుండెలు గెలుచుకోవడం కూడా ఇంపార్టెంట్ కదా బ్రో. మరి టాప్ 5 వరకు ఉండే ఛాన్సెస్ ఎవరెవరికి ఎక్కువ ఉన్నాయి? ఫస్ట్ ప్లేస్ అయితే నిఖిల్కి ఇస్తా. సెకండ్ ప్లేస్ నైనికాకి ఇస్తా. థర్డ్ ప్లేస్ పృథ్వీకి ఇస్తా. ఫోర్త్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేస్ నేను చెప్పలేను బ్రో. అంటే మొత్తం కన్నడ వాళ్ళే టాప్ 5లో ఉంటారంటారా? టాప్ అంటే అదే మిగతా ఇద్దరు నేను చెప్పలేనని చెప్పినా కదా. ఆ ఇద్దరిలో కూడా మేబీ నెక్స్ట్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఫిఫ్త్ వీక్లో వచ్చేస్తే వాళ్ళలో అయితే చాయిస్ రావచ్చు. మేబీ వీక్లో వచ్చే కంటెస్టెంట్ మన పాత కంటెస్టెంట్లు ఉంటారంటున్నారు కదా. ఉంటా అంటున్నా బ్రో. కానీ ఈ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్లో కూడా